హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి థాట్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో ఇది వచ్చి సండే వ్లాగ్ అనమాట. సండే రోజు తొందరగానే లేచేసాను. సో యాక్చువల్ రీజన్ ఏంటంటే సాటర్డే రోజు పూజ చేద్దాం అనుకునేసరికి నాకు పర్లేదు. సో మన మంత్లీ సైకిల్స్ ఉంటాయి కాబట్టి ఇంకా అది అలానే వదిలేసాను. ఇక సండే వ్లాగ్ కాబట్టి తొలి ఏకాదశి కదా, సో అందుకని చెప్పేసి మా వారే పూజ చేసేస్తారు. ఇంకా నేను తొందరగా మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి ఇల్లు క్లీన్ చేసేస్తే ఇంకా మా వారితో పూజ చేపించి కొబ్బరికాయ కొట్టించేస్తాను. మనకు తెలుగు వాళ్ళకి తొలి పండగ కాబట్టి, పండగల మొదలు కాబట్టి. సో ఇంకా వ్లాగ్లోకి అయితే సండే వ్లాగ్ కొద్దిగా షూట్ చేసింది అయితే పోస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసిన వాళ్ళైతే వ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వ్లాగ్స్ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు, షార్ట్స్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తాయండి. సో ఇంకా ముందైతే స్టవ్ మీద పాలు పెట్టేస్తాను. అండ్ సండే వచ్చేసి నేను కొద్దిగా డీటాక్స్ వాటర్, మెంతుల వాటర్ తీసుకుంటున్నాను. సో చాలా రోజుల నుంచి జీరా వాటర్ తీసుకుంటున్నాను, దగ్గర 3 months నుంచి. కానీ కొంచెం గ్యాప్ తీసుకొని కొంచెం ఫరియర్ చేంజ్, డిటాక్స్ వాటర్ చేంజ్ చేద్దాము అని చెప్పి మెంతు వాటర్ తీసుకుంటున్నాను. సో ఒక మెంతుని 20 టేబుల్ స్పూన్లని వాటర్లో నానబెట్టి నైటే ఉంచాను. ఇంకా ఆ వాటర్ని వేడి చేసి అందులో కొంచెం హనీ కలుపుకొని తాగేస్తాను అన్నమాట. తర్వాత సండే బ్రేక్ఫాస్ట్ మసాలా వడ చేశాను. సో జనరల్గా తొలి ఏకాదశి పండుగ రోజు మూకుడు పెట్టాలి, దాని పలారాలు చేసుకుంటూ ఉంటారు కదా. సో అందుకనే మసాలా వడ చేద్దామని చెప్పేసి మసాలా వడకి సోక్ చేసి పెట్టాను. ఆ రెసిపీని ఇందులో షేర్ చేసేస్తాను. ఇంక ఇది వచ్చేసి డిటాక్సీ వాటర్, మెంతుల వాటరు ఇంకా కలుపుకొని ఇందులో కొద్దిగా హనీ వేసేసుకొని మిక్స్ చేసేసుకొని ఇంక ఈ వాటర్ అయితే తీసుకుంటున్నాను. నాకు పెద్దగా చేదేం అనిపించలేదు, హనీ వేయడం వలన ఏమో. ఇంకా హెల్త్కి మంచిది కదా ఈ వాటర్ అని చెప్పేసి, కొంచెం వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది అని చెప్పేసి చేసేసుకున్నాను అనమాట. అలా కొంచెం ఇంకా లేవడమే తొందరగా లేచేసాను. లేవడమే ఫ్రెష్ అప్ అయిపోయినాకనే ఈ పనులన్నీ చేస్తున్నాను. ఇంక ఇల్లు క్లీన్ చేసేస్తున్నాను అనమాట. ఇల్లు ఊడుస్తూ తుడుస్తూ ప్రతి వ్లాగ్లో మీతో ఒక టాపిక్ షేర్ చేస్తాను కాబట్టి ఈ వారం టాపిక్ వచ్చేసి ఏంటంటే కాలం చాలా మారిపోయిందండి. ఎంతగానో మారిపోయిందో ఆ టాపిక్ మాట్లాడుకుందాము. సో దీనికి సంబంధించి ఒక సెంటెన్స్ నేను చూశాను. అది చూసి ఈ టాపిక్ మీతో ఎందుకు షేర్ చేయొద్దు అని చెప్పి షేర్ చేస్తున్నాను. సో కాలం మారింది అనే దానికి మీనింగ్ ఏంటంటే, సో ఇదివరకు పాత రోజుల్లో అంటే మన అమ్మమ్మల, నానమ్మల, అమ్మల జనరేషన్, నాన్నల జనరేషన్ తీసుకున్నా కూడా అప్పుడు ఎలా ఉండేదంటే, సో మనకి ఏదైనా కష్టం వస్తే పక్కనోడికి అంతో ఇంత, అది డబ్బు పరంగా కానీ, మాట పరంగా కానీ, ఇంకేదైనా పరంగా కానీ వాళ్ళు ఏదైనా సహాయం చేయాలి అనుకుంటే ఖచ్చితంగా చేసేవాళ్ళు. ఆ సహాయాన్ని తీసుకున్న పర్సన్ కూడా అతని రుణం మర్చిపోవద్దని మళ్ళీ అతను ఏదైనా కష్టకాలంలో ఉన్నప్పుడు ఆ రుణాన్ని తీర్చేసుకునేదనమాట. సో అలా ఉండేది. ఇప్పుడు కాలం ఎట్లా చేంజ్ అయిపోయిందంటే, పక్కనోడింట్లో ఏదైనా ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బంది గురించి ఒక నలుగురు గుమ్ముగూడుకొని లేదా ఫోన్లలో డిస్కస్ మాట్లాడుకొని బాగైంది నవ్వుకునే రోజుల కాడికొచ్చిందండి సిచ్యువేషన్. అలా అయిపోయింది. దీన్ని ఎంతమంది అగ్రీ చేస్తారో కామెంట్ చేసేయండి. అంటే ఒకరికి సహాయం కావాలి అని చెప్పేసి ఇంకొకరితో డిస్కస్ చేసుకొని వాళ్ళకింత మనమేమో సహాయం చేద్దామా, ఏ పరంగా సహాయం చేస్తే బాగుంటుందని చర్చించుకునే రోజుల నుంచి ఒకరికి కష్టం వస్తే ఆ కష్టం బాగా అయింది వాడికి అని చెప్పి ఆ కష్టం గురించి డిస్కస్ చేసుకొని నవ్వుకునే రోజుల వరకు కూడా రోజులు మారిపోయాయి. అంతగానం కాలం, రోజులు అనేవి అలా మారిపోయాయి. అసలు ఎవరు కూడా జెన్యూన్ పర్సన్స్ ఉంటలేరండి. ఒకరికి హెల్ప్ చేసిన వాళ్ళ గురించి మెచ్చుకోవట్లేదు, ఒకరికి హెల్ప్ చేయకపోతే ఇక వాళ్ళ గురించి డిస్కస్ చేసుకోవడం మర్చిపోతున్నారు. మేము నలుగురం ఉన్నామా, మా మా లైఫ్ ఏదో మాకు అయిపోతుందా, మా కథ ఏదో అయిపోతుందా. ఉండాలి, మన ఫ్యామిలీ గురించి మనం చూసుకోవాలి, కాదంటలేను. కానీ మనం ఒకరికి హెల్ప్ చేసినప్పుడు ఆ హెల్ప్ మనకు చేసిన వాళ్ళని మర్చిపోవద్దు అనేది ఫైనల్లీ మోరల్ అనమాట. సో నాకెందుకో ఇది అందరికీ రిలేటెడబుల్ అవుతుంది అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. నాకు జనరల్గా కొటేషన్ బాగా నచ్చింది అనమాట. అందుకే ఆ కొటేషన్ గురించి, అందులో ఉన్న మీనింగ్ గురించి మీతో డిస్కస్ చేయాలనిపించి ఈరోజు బ్లాగ్లో ఈ టాపిక్ డిస్కస్ చేసేస్తున్నాను. సో ఫైనల్లీ ఇంకా ఇల్లు క్లీనింగ్ అయిపోయింది, వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను, డీటాక్సీ వాటర్ తీసుకున్నాను. ఇంకా బట్టలు చాలా కొద్దిగా వేసేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఆల్రెడీ మనకి రిపేర్ అయ్యింది, ఖర్చు అయింది కాబట్టి చాలా కొద్దిగా బట్టలు ఉంటున్నాయి. ఈ బట్టలన్నీ ఆరేసి వచ్చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేద్దాం అనుకునేసరికి నాకు ఆకలి అనిపించి ఇంకా సాటర్డే చేసిన చపాతీలు ఉండే, అందులోనూ ఆ రోజు మడత చపాతీలు చాలా టేస్టీగా వచ్చాయి. అందుకని కొద్దిగా చాయ్ పోసేసుకొని ముందైతే చపాతీ తీసుకుంటున్నాను.
సండే తొలి ఏకాదశి పండుగ ఉంది కాబట్టి మనం నాన్ వెజ్ కాబట్టి ఇంకా ఆ రోజు మెనూ వచ్చేసి పన్నీర్ కాజు దమ్ బిర్యానీ చేశాను. అండ్ దానిలోకి బిర్యానీ గ్రేవీ మిర్చి కసాలం చేశాను. రెండు కూడా చాలా యమ్మీగా రెస్టారెంట్ స్టైల్లో పర్ఫెక్ట్గా వచ్చాయి. అంత బాగా వస్తాయని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా బ్రౌన్ ఆనియన్స్ చేసుకోవాలి కాబట్టి ఆనియన్స్ అన్నీ కూడా వాటర్లో వేసి పెట్టాను. బాగా మండుతున్నాయి ఆనియన్స్ అని చెప్పేసి ఇంకా స్టవ్ దగ్గర అంత గజిబిజి ఉంది. కూరగాయలు కట్ చేయడం కొద్దిగా ఉంది కానీ ఆ కట్ చేసిన ప్రాసెస్ పెద్దగా అయిపోయింది. ఇంక ఇవన్నీ కట్ చేసుకుందాం అని చెప్పి రెడీగా పెట్టుకున్నాను అనమాట. అండ్ ఎవ్రీ వ్లాగ్లో ఒక రెసిపీ సాధ్యమైనంత వరకు షేర్ చేస్తున్నాను కాబట్టి ఈరోజు వ్లాగ్లో అయితే నా స్టైల్లో మసాలా వడలు షేర్ చేస్తున్నాను. సో ఇందుకోసం ఒక 1/4 కేజీ దాకా నేను ఒక శనగపప్పు తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా 2 సార్లు వాష్ చేసుకొని మినిమం ఒక 2 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది. నానబెట్టుకోవాలన్నమాట. నేను ఒక 2-3 గంటలు నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న శనగపప్పుని మిక్సింగ్ జార్లో వేసేసుకున్నాను. తర్వాత ఇందులోకి 2 ఎండుమిర్చి అలాగే 2 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. కారం తగ్గట్టుగా 2-3 పచ్చిమిర్చిలు వేసేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో వచ్చేసి నేను కొంచెం జీలకర్ర వేస్తున్నాను. ఉప్పు ఇప్పుడేమి వేయట్లేదు, ఇవే వేస్తున్నాను. మీ దగ్గర అల్లం వెల్లిపాయ ముక్కలు కనుక అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి. అవి లేకపోతే పప్పు రుబ్బినాక పేస్ట్లో అల్లం వెల్లిపాయ ముద్ద వేసుకుని సరిపోతుంది. ఇంకా అవన్నీ వేసేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా పలుచగా కాకుండా కచ్చాపిచ్చగా నూరుకోవాలన్నమాట. సో ఇలా పప్పు నూరుకున్న తర్వాత ఇందులోకి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసేసుకుందాము. సో సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు, కరివేపాకు తరుగు అన్నీ వేసేసాను. ఆ తర్వాత ఇంకా అవన్నీ కట్ చేసి పెట్టేసాను. అవన్నీ వేయాలి. ముందే ఇందులోకి కొంచెం కలర్ కోసం పసుపు, మనం ఎక్కడ కూడా ఉప్పు యాడ్ చేయలేదు కాబట్టి ఉప్పు వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా ఉప్పు, కొంచెం ధనియా పౌడర్, కొంచెం జీరా పౌడర్, గరం మసాలా, అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇవన్నీ వేసుకొని పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసుకోవాలి. ఉల్లిపాయల ముక్కలు ఎక్కువగా వేసుకుంటే అక్కడక్కడ తగులుతూ చాలా యమ్మీగా ఉంటాయన్నమాట. ఇవన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని వేడి వేడి ఆయిల్లో ఇంకా డీప్ ఫ్రై చేసేసుకోవడమే అనమాట. గొడల్లాగా ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకోవడం. ఇచ్చుకోపు మంచిగానే ఉంటాయి. మంటనే మీడియం ఫ్లేమ్ బాగా కాగినాక మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ 2 ప్రక్కల కాల్చుకోవాలి. బాగా హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే బయటికి కలర్ వస్తాయి కానీ లోపల కుక్ కాకుండా పచ్చి పచ్చిగా అనిపిస్తూ ఉంటుంది. మీకు ఇన్ కేస్ ఇచ్చుకోపోతుంది, పిండి రావట్లేదు, మెత్తగా అయిపోయింది అనిపిస్తే కొంచెం శనగపిండి ఆర్ బియ్యం పిండి వేసుకొని బైండింగ్ కోసం కలుపుకోవచ్చు. చాలా ఎంత బాగుంటాయి అంటే ఒకటి తింటుంటే ఇంకోటి, ఒకటి తింటే ఇంకొకటి అలా తినాలి అనిపిస్తూ ఉంటుంది. ఇందులో మనం ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసాం కదా, ఆ ఎండుమిర్చి ఫ్లేవర్ తగులుతూ సూపర్గా ఉంటుంది. చాలా యమ్మీగా ఉంటాయండి ఈ మసాలా వడలు. మీరు ఇందులో కావాలి అనుకుంటే సన్నగా తరుక్కొని పాలకూర, సన్నగా తరుక్కొని తోటకూర, అవి కూడా మెంతికూర ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. మనకు మిర్చి పాయింట్ దగ్గర దొరికే మసాలా వడలు ఉంటాయి కదా, పునుగులు మిర్చిలతో పాటు ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్లో ఉంటాయన్నమాట. చాలా యమ్మీ అండ్ టేస్టీగా ఉంటాయి. సో ఇంకా తొలి ఏకాదశి పండగ స్పెషల్ అయితే మసాలా వడలు చేశాను. జనరల్గా ప్రతి సంవత్సరం ఏదైనా పరమాన్నం స్వీట్ చేసి మినప వడలు చేస్తాను. బట్ ఇంక ఈసారి నాకు ఎలాగో ఇంట్రెస్ట్ లేకుండా అని చెప్పి ఇవి చేశాను అనమాట. అలా బ్రేక్ఫాస్ట్లోకి మసాలా వడ చేసుకున్న తర్వాత లంచ్లోకి అయితే కాజు పన్నీర్ దమ్ బిర్యానీ చేశానమాట. సో నా వాయిస్ లో వస్తే ఏమనుకోకండి, పక్కన పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారు అని చెప్పేసి నేను వాయిస్ లో చెప్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి పన్నీర్ని మ్యారినేట్ చేసుకుంటున్నాను. ఇదంతా ప్రాసెస్ కూడా నేను పన్నీర్ దమ్ బిర్యానీ రేపు వీడియోలో పెడతాను, ఫుడ్ బ్లాగ్లో. సో నాకు కొంచెం వీడియోస్ చాలా ఉండడం వల్ల, నాకు టైం లేకపోవడం వల్ల మెయిన్గా కొంచెం ముందు వెనక పోస్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ సండే వ్లాగ్ నేను నిన్ననే పోస్ట్ చేయాలి కానీ ఈరోజు పోస్ట్ చేయాల్సి వచ్చింది. ఈరోజు ఫుడ్ వ్లాగ్ పెట్టాలి, రేపు పెడుతున్నాను. కానీ ఏదేమైనా నా ఛానల్ని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత మాత్రం మీదేనండి. ప్లీజ్ నా ఛానల్ యొక్క గ్రోత్ అనేది మీ చేతుల్లో ఉంది. మీ ఒక్క వ్యూ, లైక్, సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, సపోర్ట్ టు మై ఛానల్. ఈ ఇయర్లో ఖచ్చితంగా నా ఛానల్ మానిటైజర్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మిమ్మల్ని ఆ భగవంతుని ఎలా కోరుకుంటున్నానో మిమ్మల్ని కూడా నేను ప్రత్యక్షంగా, మిమ్మల్ని పరోక్షంగా భగవంతుడిని అయితే కోరుకుంటున్నాను. సో నా యూట్యూబ్ ఛానల్ మీదుగా. సో ఫైనల్లీ ఈ కాజు పన్నీర్ దమ్ బిర్యానీ అయితే ఎంత బాగా వచ్చిందంటే రెస్టారెంట్ స్టైల్లో వచ్చింది. నేను చాలాసార్లు బిర్యానీ చేశాను, రకరకాల బిర్యానీ చేశాను కానీ మన ఛానల్ ఎప్పుడు పోస్ట్ చేయలేదు. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ అన్ని బిర్యానీ ట్రై చేశాను. కానీ కాజు పన్నీర్ బిర్యానీ అంటే పన్నీర్ బిర్యానీ చేశాను, కాజులు ఎక్కువ వేయకుండా చేశాను అనమాట. కానీ ఎప్పుడు వేసినా కూడా కొంచెం రైస్ ఎక్కువగా మేము మెత్తగా తింటాము. సో అలా మెత్తగా తినడం వల్ల నాకు అదే అలవాటు అయిపోయింది.
అయిపోయింది. అంటే బగారన్నం కూడా మేము మెత్తగానే తింటాము. కానీ ఈసారి మాత్రము బిర్యానీ ఎంత బాగా వచ్చిందంటే పొల్లులు పొల్లులు వచ్చింది. టోటల్ ప్రాసెస్ అయితే చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఒక హాఫ్ అన్ అవర్‌లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అంటే అన్నీ సోక్ చేసుకొని, మ్యారినేట్ చేసుకొని అన్నీ కలుపుకుంటే ఒక 1 అవర్ పక్కన పెట్టుకోవాల్సిందే బిర్యానీకి. కానీ కొంచెం ఎక్కువైనట్టుగా అనిపిస్తూ ఉంటుందేమో గానీ, కానీ డెఫినెట్‌గా ఇంట్లో వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా వెజిటేరియన్ వాళ్ళకైతే ఒక మంచి రెసిపీ అని చెప్పుకోవచ్చు. అంత బావుంటుంది. సో, డెఫినెట్‌గా మీరు తప్పకుండా ట్రై చేయాలి. ఈ రెసిపీ ఒక వ్లాగ్ అయితే రేపు పెడతాను. సో, అలా రెసిపీ చేసేసుకొని దమ్ చేసేసాను. ఎంత టేస్టీగా వచ్చింది ఎన్ని సార్లు ఎందుకు చెప్తున్నానంటే, చాలా స్పైసెస్ తక్కువేసి పొల్లుల్లో ఇంత టేస్టీగా రావడం ఫస్ట్ టైమ్ నా లైఫ్‌లో. అందుకే నేను దాన్ని ఫుడ్‌ని అంత బాగా ఎంజాయ్ చేస్తున్నాననమాట. సో, అలా దాంతో పాటుగా బిర్యానీ గ్రేవీ గూడా చేశాను. సో, ఒక్కొక్క ఫుడ్‌కి సంబంధించిన వీడియో ఒక్కొక్కసారి వ్లాగ్స్‌లో లేదా సెపరేట్‌గా అయినా పోస్ట్ చేసి పెడతాను. సో, లంచ్ అయితే థమ్స్ అప్‌తోని మంచిగా ఎంజాయ్ చేసేసి కొంసేపు న్యాప్ తీసుకున్నాము. సో, బట్టలు గూడా పైన నుంచి తీసుకొచ్చేసాను. మడత పెట్టేసాను. సో, బట్టలు వేసేదాకా ఒక బాధ. ఈ వానాకాలంలో ఏసినవి వాన రాకముందు ఆరిపోవాలి. ఆరిపోయినయి మడత పెట్టుకోవాలి. ఎవరి చేతుల్లో సదిరేదాకా వర్షం రావద్దనిపిస్తూ ఉంటుంది. సో, ప్రతి ఆడవాళ్ళకి అసలు వర్షం వల్ల ఇబ్బంది పడేది అనంటే రైతులతో పాటు ఇంట్లో ఉండే ఆడవాళ్ళే. ఎందుకంటే బట్టలారాలి కాబట్టి. సో, ఫైనల్లీ సాయంత్రం చాయ్ తాగాము. మా హస్బెండ్ పెద్ద కాఫీ లవర్ ఏం కాదండి. ఆయనకి టీయే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. ఏదైనా తీసుకుంటారు. కానీ ఆయనకి టీయే ఇష్టము. కాఫీతో కంపేర్ చేస్తే. అందుకే నేను టీ వీడియో అయితే స్కిప్ చేశాను. సో, ఆ తర్వాత ఇంకా రేపటికి అంటే ఇది మండేకి వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. దోసకాయ, టమాటా పప్పు అండ్ దొండకాయ ఫ్రై చేశాను. సో, ఆఖరికి కూరగాయలన్నీ కట్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. ఆ తర్వాత ఏంటంటే మార్నింగ్ చేసిన బిర్యానీ ఉందని మీకు చూపిస్తున్నాననమాట. సో, దాంతో పాటు బిర్యానీ గ్రేవీ చేశాను కదా! అవన్నీ ఉండిపోయాయి. ఇంకా నైట్ డిన్నర్‌లో కూడా అవే తినేస్తాము. సో, ఇంకా నెక్స్ట్ వచ్చేసి కూరగాయలన్నీ కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. అండ్ మార్నింగ్ చేసిన కొంచెం మసాలా గారెలు ఇంకా 2 మిగిలిపోయాయి. సాటర్డే చేసిన చపాతీ కూడా ఒకటి మిగిలిపోయింది. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి ఏంటంటే వెయిట్ లాస్ పౌడర్ చేసుకున్నాను ఫస్ట్ టైము. సాయి ప్రసన్న యూట్యూబ్ ఛానల్ చూసి సో, ఇందులో సోంపు, వామ, తర్వాత జీలకర్ర, నల్ల జీలకర్ర ఈ 4 ఇంగ్రీడియెంట్స్ గూడా కొంచెం మంచిగా రోస్ట్ చేసుకొని పూర్తిగా చల్లగా అయ్యేంత వరకు ఒక ప్లేట్‌లో పెట్టుకొని తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఒక టేబుల్ స్పూన్ పరిగడుపున ఉదయం బ్రష్ చేయగానే నోట్లో వేసుకొని అది కొంచెం నములుతూ కొంచెం వార్మ్ వాటర్ తీసుకోవాలి. వెయిట్ లాస్ కోసం అని చెప్పనమాట. సో, నేను తన ఛానల్ ఇంప్రెస్ అయ్యి ట్రై చేశాను. అన్నీ సేమ్ క్వాంటిటీలో వాము, జీలకర్ర అండ్ సోంపు సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి కానీ నల్ల జీలకర్ర హాఫ్ తీసుకోవాలి. అదొక 1 కప్ తీసుకుంటే పావు కప్పు నల్ల జీలకర్ర తీసుకోవాలనమాట. సో, అది ఎక్కువ హీట్ అవుద్దని తక్కువ తీసుకోవాలి. సో, వాటన్నిటిని కూడా పౌడర్ చేయడానికి వేయించి పెట్టాను. నేను ఒకవేళ వెయిట్ లాస్ అవుతే డెఫినెట్‌గా ఆ పౌడర్ వల్లనే అవుతానేమో అనిపిస్తుంది. అండ్ దాంతో పాటుగా మనం ఇంట్లో చేయాల్సిన కార్యక్రమాలు అన్నీ చేయాలి అండి. సో, తర్వాత మీల్ టైంలో కొంచెం నేను కోకోనట్ వాటర్ కూడా తీసుకున్నాను. మనకు పీరియడ్స్ టైంలో కోకోనట్ వాటర్ తీసుకుంటే కడుపు కూడా చల్లగా ఉంటుంది. వేడి వల్ల మనకు అయ్యే సమస్యల నుంచి కొంచెం తక్కువ బాధపడతాము అని చెప్పేసి కోకోనట్ వాటర్ కంపల్సరీగా తీసుకుంటాను. సో, నెక్స్ట్ వచ్చేసి చిట్టి తల్లికి వాళ్ళ డ్యాడీ అన్ని ఫ్రూట్స్ తీసుకొచ్చి పెట్టేశారు. అవన్నీ సర్దుతున్నానన్నమాట. సో, దానిమ్మకాయలు, యాపిల్స్, బనానా అండ్ డ్రాగన్, పపాయ అన్నీ తెచ్చారు. నాకు ఈ బుట్ట చాలా బాగా మంచిగా యూజ్ అవుతుంది. దీన్ని నేను మీషోలో పర్చేస్ చేశాను. లింక్ కావాలంటే కింద నేను కామెంట్ సెక్షన్‌లో పిన్ చేస్తాను. లింక్ కావాల్సిన వాళ్ళు కామెంట్ సెక్షన్ అడగండి. డెఫినిట్‌గా చేస్తాను. యాపిల్ షేప్‌లో ఉన్న ఈ బుట్టలో యాపిల్స్ పెట్టడం నాకు చాలా బాగా నచ్చుతూ ఉంటుంది. అందులో పట్టేవన్నీ పట్టించి మిగతావన్నీ పక్కకు పెడతాననమాట. ఇంకా ఏదైతే వెయిట్ లాస్ రెసిపీ కోసము రెడీ చేసి పెట్టుకున్నానో అవన్నీ గూడా పూర్తిగా చల్లగా అయినాక ఇలా డబ్బాలో చేసి పెట్టేసుకున్నాను. ఫస్ట్ ఒక 1 వీక్ ఒక స్పూన్ తిందాము. అది మంచిగా ఉంటదో లేదా అని. అండ్ ఇది ఈ వ్లాగ్ చూసేటప్పటికి నేను 3 టైమ్స్ తినేసాను. అంటే మండే, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే. నాకు జీలకర్ర పొడి ఎట్లాగో అన్ని కర్రీలో వేస్తూ ఉంటాను కదా! ఏదో జీలకర్ర పొడి తింటున్న ఫ్లేవరే అనిపించింది. కొంచెం తినేటప్పుడు ఇబ్బందిగా అనిపించింది గానీ అది బానే ఉంది. ఓకే అనిపిచ్చింది. ఇది ఒక బుక్క నోట్లో వేసుకొని వెంటనే వార్మ్ వాటర్ తీసుకుంటున్నాను. నమ్ముతూ వార్మ్ వాటర్‌తోని మింగేస్తున్నాననమాట. లేదు అనుకుంటే వార్మ్ వాటర్‌లో మిక్స్ చేసుకొని తాగొచ్చు. కానీ అలా తాగితే కొంచెం ఎబ్బెట్టుగా అనిపిస్తేమో అని చెప్పేసి తను సాయి ప్రసన్న గారు చెప్పినట్టుగా తీసుకుంటున్నాను.
దీన్ని ఒక మంచి డబ్బాలో స్టోర్ చేద్దామని డబ్బా దొరకక నాకు ఐస్ క్రీమ్ డబ్బాలో స్టోర్ చేసుకున్నాను. ఈ ఐస్ క్రీమ్ డబ్బాని చూసినప్పుడల్లా ఐస్ క్రీమ్ లావు అవ్వడం కాదు, ఇలాంటి పౌడర్లు చేసుకొని బక్కగా అవ్వాలని నాకు నేనే మోటివేట్‌ని చేసుకుంటూ ఇలా స్టోర్ చేసి పెట్టానన్నమాట. ఆ తర్వాత కొంచెం పిండి తడుపుతున్నాను. మేము తినేసాం, డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. మార్నింగ్ చేసిన బిర్యానీతో డిన్నర్ కంప్లీట్ చేసేసాను. మళ్ళీ పిండి ఏం దొరుకుతున్నా అంటే మండే రోజు చపాతీ బ్రేక్‌ఫాస్ట్‌లోకి. సో, నేను గత 3 డేస్ అంటే మండే, ట్యూస్‌డే ఇది మీకు వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి మధ్యాహ్నం పూట రైస్‌ని స్కిప్ చేస్తున్నాను. మార్నింగ్ ఇంట్లో వాళ్ళకి ఏదైతే బ్రేక్‌ఫాస్ట్ చేస్తానో అది మధ్యాహ్నం తీసుకుంటున్నాను. అండ్ మార్నింగ్ వచ్చేసి ఓట్స్ స్మూతీ చేసుకుంటున్నాను. అందులో ఒక బనానా వేసి కొంచెం వార్మ్ వాటర్‌లో ఓట్స్ నుంచి కొన్ని మిల్క్ కలిపి, నేను ఎట్లాగో డ్రై ఫ్రూట్ పౌడర్ నా చిట్టి తల్లి కోసం చేసి పెడతాను. అదొక 2 స్పూన్‌లు ఏస్తాను. అందులో అన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. వాల్‌నట్స్, పిస్తపప్పు, తర్వాత కాజు, బాదాము అన్నీ ఉంటాయి కాబట్టి ఇంక అది 2 స్పూన్స్ ఏసుకొని స్మూతీ చేసుకొని తాగుతున్నాను. సో, ఇంకా ఫైనల్లీ ఇంకా పిండి కూడా తడిపేసి పెట్టేసాననమాట. ఇలా తడుపుకొని పెట్టొద్దు అంటారు. కానీ ఎర్లీ మార్నింగ్ మండే అసలు ఇంకా చాలా పనులుంటాయండి. ఇంకా బిజీ షెడ్యూల్‌లో అన్ని పనులు అప్పుడే చేయాలి అంటే కుదరదు అని చెప్పేసి ఇంకా నేను తడిపి పెట్టేసుకుంటున్నాను. ఫైనల్లీ ఇంకా గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసుకున్నాను. ఇంకా బై గాడ్ గ్రేస్ సండే రోజు నాన్ వెజ్ చేయలే కాబట్టి కడిగే ప్రోగ్రామ్ తప్పింది. సో, ఎంత కడగకుండా ఉందామన్నా కూడా కడగాలనే అనిపిస్తూ ఉంటుంది. సో, క్లీన్ చేసేసుకొని ఇంకా పరుచుకోవడమే. దట్స్ ద వ్లాగ్ ఆఫ్ సండే. సో, ఏకాదశి పండగ స్పెషల్ వ్లాగు. కాలం మారిందనడానికి ఒక నిదర్శన చెప్పాను కదా! అది ఎంతమంది అగ్రీ చేస్తారో కామెంట్ చేసేయండి. సో, వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైమ్ వీడియోస్ అప్‌లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్‌కి వచ్చేస్తాయి. నేను కలుస్తాను మరొక మంచి వీడియో అండ్ షార్ట్‌తో. థాంక్ యూ. బై బై.